హాయ్ ఫ్రెండ్స్, ప్రతి చీరకు ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా మార్కెట్లో చాలామంది వెండర్స్ ఉంటారు. కానీ మనము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా కస్టమర్కి ఇంకా బెస్ట్ ప్రైస్ ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన. సో దాంతో మేము ఏమనుకున్నామంటే, డైరెక్ట్ మనం వీవర్స్ దగ్గరికి వెళ్దాము అని అనేసి అనుకున్నాం. సో ఇప్పుడు రెగ్యులర్గా మేము అలానే వీవర్స్ దగ్గర తీసుకొస్తాము. అట్లా వీవర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు ఒక మంచి అంటే ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. సో అది ఎక్కడ అంటే కలకత్తా నుంచి ట్రైన్ జర్నీ 4 to 5 hours ట్రైన్ జర్నీ, వెస్ట్ బెంగాల్లోని పులియా అనే ఒక విలేజ్. అది చాలా చిన్న విలేజ్. ఆ ట్రైన్ జర్నీ కూడా అసలు ఎంత అంటే మొత్తం ఆ 4-5 hours కూడా స్టాండింగ్లోనే, ఇంకా ఒకలాగా చెప్పాలంటే ఒక హరేబుల్ అనుకోండి. అంటే స్టాండింగ్లోనే వెళ్ళాము 4-5 hours కూడా. అబ్బా ఇంత అవసరమా అనిపించింది కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా కష్టాన్ని నేను నిజంగా మర్చిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ శారీస్ తయారు చేసే విధానం కానీ, అంటే దారాల దగ్గర నుంచి వాళ్ళు కలరింగు, మగ్గాల దగ్గర వాళ్ళు చేయడము, తర్వాత వెనకాల థ్రెడ్స్ కట్ చేయడం, అదంతా చూసిన తర్వాత ఓహో అనిపించింది అప్పుడు, అబ్బా ఇంత కష్టపడుతున్నారా ఇక్కడ వీళ్ళని. అది కాకుండా ఇంకా నన్ను కదిలించింది ఏంటి అని అంటే, 60 కూడా కాదు, మ్యాక్సిమం 70+, 80+ వాళ్ళు కూడా, అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ ఏజ్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు అయితే నిజంగా నాకు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయండి వాళ్ళ కష్టం చూసినప్పుడు. సో అప్పుడు అనిపించింది, అంటే ఒక చీర నిజంగా తయారు కావడానికి ఇంత కష్టం ఉంటుందా అనేసి. అంటే ఏదో మనం నార్మల్గా మాటల్లో ఊహించుకోవడం వేరు, ఆ రియల్గా ప్రాక్టికల్గా చూడడం వేరు. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది. అప్పటి నుండి నేను రియల్గా చెప్తున్నా అండి, ఇప్పటి వరకు. అంతకుముందు ఏంటంటే ఈ శారీ చూసినప్పుడు ఈ చీర బాలే, ఈ చీర బాలే, ఈ చీర బాలే, ఈ చీర బాలే అలా అనేసేదాన్ని. కానీ వన్స్ నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటి వరకు చీర బాలేదని మాత్రం అన్నానండి. నాకు నచ్చలేదు, జస్ట్ నాకు నచ్చలేదని చెప్తా, కానీ చీర బాలేదని నేను చెప్పను. ఎందుకంటే ఆ చీర రావడానికి దాని వెనుక ఉన్న కష్టం నేను రియల్గా చూశాను కాబట్టి చీర నాకు నచ్చలేదని చెప్తా తప్ప బాలేదని చెప్పానండి. సో ఇదంతా ఎందుకు అనంటే, కస్టమర్కి బెస్ట్ ప్రైస్ ఇవ్వడం కోసం, ఆ కస్టమర్కి బెస్ట్ ప్రైస్ ఇవ్వడం కోసం మేము ఎంత దూరమైన జర్నీ చేస్తామండి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాం. థ్యాంక్ యూ.